గత వారం రోజులుగా హైదరాబాద్ నగరం సంక్రాంతి సంబరాలతో మిన్నంటుతోంది. మొన్నటికి మొన్న 3 రోజులు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్స్ ఫెస్టివల్, డ్రోన్స్ షో, అదేవిధంగా ఇప్పుడు మన హాట్ ఎయిర్ బెలూన్ షోతో మన హైదరాబాద్ వాసుల్ని కనువిందు చేస్తుంది. రహదారులన్నీ ఖాళీ అయ్యి ఆ జనసంద్రమంతా ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది. ఆకాశమే హద్దుగా కళలకు రెక్కలొచ్చాయే అనే అద్భుతమైన ఆవిష్కరణం ఈరోజు మన హైదరాబాద్ మహానగరంలో జరగబోతోంది. ఇది ఈ రోజే కాదు, గత 3 రోజులుగా జరుగుతోంది. 23వ సంవత్సరంలో మొదలైన హాట్ ఎయిర్ బెలూన్ ప్రస్థానం ఈరోజు మన హైదరాబాద్ నగరాన్ని తాకుతోంది. ఎన్నో ఏళ్ల ప్రస్థానం ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ను చూడ్డానికి మన హైదరాబాద్ వాసులంతా తరలి వస్తున్నారు మన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కి. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేత ప్రారంభించబడింది. ఇది కేవలం ఒక షో మాత్రమే కాదు, రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లతో నగరవాసుల్ని మైమరిపించే ఒక అద్భుత కళ. అంతేకాకుండా ఎంతోమంది నగరవాసులు వారి జీవితంలో కూడా ఎప్పుడైనా చూస్తారా చూడరా అని మధురానుభూతిని పొందే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అవకాశం. ఎంతోమంది వీక్షకులు, అదేవిధంగా ఎంతోమంది రైడర్స్ ఇక్కడ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో కోసం వేచి ఉన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ షో కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, విజువల్స్, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఫ్లేమ్స్ టెస్ట్ చేస్తున్నారు అండ్ మెషినరీ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వీళ్ళు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఏదైతే మణికొండలో ల్యాండ్ అయిందో అది కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. అది పైలట్ యొక్క చాకచక్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పైలట్ ఎంతో నైపుణ్యంతో, ఎంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఎన్నో రకాలుగా ట్రైన్ అయిన పైలట్స్ కాబట్టి వీళ్ళంతా రైడర్స్ కూడా ఎంతో సేఫ్గా కూడా ఇందులో రైడ్ చేయొచ్చు. అలాగే రైడ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. नमस्कार, आप कहाँ से आ रहे हो? मैं कोमपली मेडचल से। आपको कैसे पता चला कि यहाँ ये इवेंट हो रही है बोल? मैं इंस्टाग्राम में देखा था। 16, 17, 18 रहेगा बोल के, और टाइमिंग रहेगा 4 to 9। अच्छा, ठीक। तो ऑनलाइन बुक माई शो से टिकट लेके आया मैं। टिकट का कितना है, कॉस्ट कितना है? 2000 रुपीज़ 2000 रुपीज़ पर ए राइडर, पर पर्सन पर ए राइडर। ओके, कितना उत्सुक है अब आप राइड करने वाले हो? पहली बार है आपका ये? फर्स्ट टाइम है और मैं बहुत एक्साइटिंग हूँ। और ये मेरा फर्स्ट टाइम है, इतने बड़े बलून्स है, हॉट एयर बलून्स फर्स्ट टाइम हैदराबाद में हो रहा है। हाँ। तो मैं बहुत एक्साइटेड हूँ, इसके लिए मैं आया हूँ मेरे फ्रेंड के साथ। ओके, पहले कभी कहीं आप हॉट एयर बैलून को देखना और कहीं राइड करने का मौका मिला आपको? यही पहला बार है आपका? मेरे को ये फर्स्ट टाइम है, कहीं पे भी मतलब मैं गया हूँ पर मेरे को राइड करने का मौका नहीं मिला। ओके। और जहाँ मालूम हुआ मैं वहाँ पे गया था, पर मैं वहाँ पे नहीं गया। ये फर्स्ट टाइम यहाँ पे मैं टिकट लेके फर्स्ट टाइम आया और ये फर्स्ट टाइम एक्सपीरियंस कर रहा हूँ। तो आपका सपना अब साकार हो रही है. ऑल द बेस्ट एंड एंजॉय द राइड. థ్యాంక్ యూ. ఓకే, మన హాట్ ఎయిర్ బెలూన్ షో చూడడానికి ఇక్కడికి చాలా మంది వీక్షకులు వచ్చేసారు. రైడర్స్ కాకుండా ఇక్కడ వీక్షకులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? కృష్ణ మానస. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మాదాపూర్. Yes. Have you been here before? I mean yesterday or day today morning? No, this is my first time here. Yes. How you are feeling? సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఒక 3 days ముందే యూఎస్ నుంచి వచ్చాను. సో మై వెల్కమ్ గిఫ్ట్ వాజ్ దిస్ టికెట్స్. మై బెస్ట్ ఫ్రెండ్ బుక్ దిస్ టికెట్స్ అండ్ దెన్ చాలా తొందరగా సోల్డ్ అవుట్ కూడా అయిపోయి. సో వీ వర్ వెరీ లక్కీ టు గెట్ ద టికెట్స్. How did you book the tickets? Via book my show. But I heard it's even in the government website also. So yeah. May I know the ticket price? The ticket price was just 15 rupees, I believe. Yeah, yes. Okay, so did you see before the hot air balloons in US or somewhere else? I saw like a lot of my people, like friends, taking pictures in Utah, in USA, and also my friends in Turkey. They have been to hot air balloon shows.
Yes, but I think this is the first time here in Hyderabad. I don't know if it happened in India, but Hyderabad lo the first time. Yeah. So it is your first live experience of hot air balloon. Yes, yes. Hope you will ride also tomorrow. Yes, yes. Yeah. Yeah, thank you కృష్ణ. ఓకే, ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ మెయిన్గా ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, అలాగే స్పెయిన్ తదితర దేశాల నుంచి వచ్చాయి. ఇక్కడికి 15 నుంచి 18 హాట్ ఎయిర్ బెలూన్స్ వచ్చినట్టు సమాచారం. ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్లో దాదాపు 8 నుంచి 10 మంది దాకా పట్టొచ్చు. 10 మందితో సహా ఒక పైలట్ కూడా మనకి హాట్ ఎయిర్ బెలూన్లో అవైలబుల్గా ఉంటారు. పైలట్ ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్ ఇక్కడ 80 నుంచి 100 అడుగులు దాకా మన పెరేడ్ గ్రౌండ్ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో తిరిగేసి మళ్ళీ ల్యాండ్ సేఫ్గా అవుతుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో టికెట్లను కూడా మన రైడర్స్కి అందుబాటులో పెట్టింది. బుక్ మై షో ద్వారా ఇప్పటికే అందరూ టికెట్స్ బుక్ చేసుకున్నారు. రోజుకి 150 మందికి పైగా రైడర్స్ వచ్చి ఈ హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్లో ఎవరికైతే టికెట్ లభించలేదో వాళ్ళు చక్కగా వచ్చి వీక్షకులుగా మారి హాట్ ఎయిర్ బెలూన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా 400 నుంచి 450 టికెట్ల దాకా బుక్ మై షో ద్వారా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. చూస్తున్నారుగా, హాట్ ఎయిర్ బెలూన్స్ ఆల్రెడీ గాల్లో ఎగురుతున్నాయి. రోప్ సహాయంతో వీటన్నిటిని ఎగరేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా అందులో రైడర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఎగరడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవే కాకుండా ఎన్నో రకాల హాట్ ఎయిర్ బెలూన్స్ ఇంకా ఎగరడానికి సన్నద్ధంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పంప్ చేసి రోప్ సహాయంతో ఎగరేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఇంకొంత ఎత్తు వరకు కూడా వెళ్ళి అవి ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దగ్గర 50 అడుగుల ఎత్తు వరకు మాత్రమే వాటిని ఎగరవేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది నగర నడిబొడ్డులో పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. అది కూడా హైదరాబాద్లో మొదటిసారిగా జరుగుతోంది కాబట్టి దీనిని ఎక్కువ ఎత్తు ఎగరడానికి ఇక్కడ ఆస్కారం లేకుండా చూస్తున్నారు కదా. ఇక్కడ రైడర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వెళ్తున్నారు. రైడ్ చేయడానికి ఒక బ్యాచ్కి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉందని చెప్పాలి. వీళ్ళందరూ వాళ్ళ పాసులతో సన్నద్ధంగా ఉన్నారు అండ్ వాళ్ళ ఉత్సాహాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు. ఇప్పటిదాకా అసలు పారాచూట్ అలాగే హాట్ ఎయిర్ బెలూన్ కూడా చూడని వాళ్ళు ఇప్పుడు నగర నడిబొడ్డులో హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? Yes, ma'am. This is a very first experience. My daughter really liked it. And we are waiting for some close to 2 hours here. And we have seen all the balloons were unfolded, all the hot air was filled. And it's a very good initiative by government. And it's a very good experience for kids. Did you feel safe after going there? Did they follow all the safety precautions? Yes, I did follow. They have followed everything? Yes. All the technician, all the pilot over there, they are very experienced. They are already warning us which area we have to step in, how to get in and get outside. And they are actually balancing the weight. One person steps in and person steps out. As I said, it's a very great experience. For a trip, how many members can fit there? Yeah, we are seeing close, including pilot, I see close to 7 to 8% can get into the. So it depends on the weight as well. So okay. Thank you so much. ఇక్కడ మీరు చూడొచ్చు 10 నుంచి 15 హాట్ ఎయిర్ బెలూన్స్ రెడీగా ఉన్నాయి. చాలా మంది రైడర్స్ అక్కడ క్యూలో కూడా నిలబడి ఎంతో సేపటి నుంచి వేచి చూస్తున్నారు. అంతేకాకుండా ఇంకా కొన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఇంకా పంపింగ్ అవుతున్నాయి. వాటన్నిటిని ఎగరవేయడానికి రైడర్స్ అదేవిధంగా ఆపరేటర్స్ అయినటువంటి పైలట్స్ రెడీగా ఉన్నారు. పైనుంచి హెలికాప్టర్స్ అండ్ ఏరోప్లేన్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్నారు కూడా. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఎందుకంటే మన మహానగరంలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఈవెంట్. ఇది ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అవుతోంది. మన దగ్గర ఇక్కడ ఈ షో చూడడానికి వచ్చిన వీక్షకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? సంకీర్త్ అండి. నా పేరు సంకీర్త్. నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ నాగోల్లో ఉంటా అండి. నాగోల్ నుండి వచ్చాను. షో చూడడానికి వచ్చానండి. మీకు ఎలా తెలిసింది దీని గురించి? సోషల్ మీడియా అండి. ఓకే, మీరు చూడడానికి వచ్చారా రైడింగ్కి వచ్చారా? రైడింగ్కి వచ్చానండి. రైడింగ్ కోసం వెయిటింగ్ క్యూ ఉంది, సో వెయిట్ చేస్తున్నానండి అట్లా. సో ఎంత చార్జ్ చేశారు టికెట్? ఒక టికెట్
మా ఫ్రెండ్ బుక్ చేశారండి, నాకు తెలియదు బేసికలీ ఎంత ఛార్జ్ చేస్తాడో, ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు. ఓకే, సో మీరు రైడింగ్కి ఎక్సైటింగ్గా ఉన్నారా? వెరీ ఎక్సైటింగ్ అండి. సో ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకున్నారు మీరు? 2 weeks బిఫోర్ బుక్ చేసుకున్నాం. ఓకే, మొత్తం ఎంతమంది? 3 members వచ్చి. ఓకే, చూస్తున్నారు కదా, హాట్ ఎయిర్ బెలూన్ ఇప్పుడే పైకి ఎగిరింది. ఇంకా కొన్ని బెలూన్స్ కూడా ఎగరడానికి సన్నద్ధమవుతున్నాయి. అదేవిధంగా అందులో కొంతమంది రైడర్స్ కూడా ఉన్నారు. ఇవి రోప్స్ సహాయంతో మాత్రమే ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. మార్నింగ్ టైమ్స్లో అయితే కొంచెం ఎత్తు వరకు వెళ్ళి కొంత దూరం వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాత్రి వేళ కాబట్టి ఇవి రోప్ సహాయంతో అక్కడక్కడ మాత్రమే కొన్ని అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఇవి ఎగరడానికి ఆస్కారం ఉంది. కెమెరామెన్ చంద్రశేఖర్ గారితో పెరేడ్ గ్రౌండ్స్ నుంచి మీ రిపోర్టర్ లక్ష్మీరాజరాజు, పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.